అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి ప్రజాగలం బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రస్తుతం దాని మీద మనతో మాట్లాడడానికి రాష్ట్ర మంత్రి తానేటి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న జరిగిన చిలకలూరుపేట సభలో ప్రధాని మోదీ ఏపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా మంత్రులు కూడా అవినీతిలో మునిగిపోయినట్టు కూడా కామెంట్ చేశారు. ఏం చెప్తారు? అసలు నిన్న జరిగిన సభ సక్సెస్ అయినట్ట ఫస్ట్ అది ఆలోచిద్దాం. అది అక్కడ అంటే మోడీ అంటే ప్రధానమంత్రి వచ్చే స్థాయి సభ అయితే కాదు, అది అటర్ ఫ్లాప్ అయింది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడాలండి, వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకా మా మీద పడి మమ్మల్ని అనకపోతే ఇంకెవరిని అంటారు. అందుకే ఇంకేదో వచ్చారు కాబట్టి అంత కష్టపడి అంత దూరం నుండి ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో మా మంత్రులందరినీ కూడా అనేసి వెళ్ళిపోయారు. మంత్రుల అవినీతిని నిరూపించమని చూద్దాం. ఏదో ఊరికే వేగ్గా అలా అనేయడం కాదు, ఎవరు ఏం చేశారు ఏంటి అనేది నిరూపించమనండి. నిరూపించేప్పుడు ఆధారాలతో మాట్లాడమనండి. అంతేగాని ఊరికే ఏదో ఎన్నికల సమయం దగ్గర పడింది కదా వీళ్ళంతా కూడా అవినీతి చేసేసారని ఒక మాట ఒక బురద అలా వేసేసి ఏదో అలా వేసేయడం వల్ల వాళ్ళకి ఏదో మైలేజ్ వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటే. మా ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వం చాలా పారదర్శకమైన పాలన అందించింది. ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఈ రోజున ప్రజలకు అందించవలసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా చాలా నీట్గా వాళ్ళ ఇంటికి చేరడం, వాళ్ళ అకౌంట్లోకి చేరడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ జగనన్నకి పట్టం కట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇది వాళ్ళకి సర్వేల ద్వారా ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ రోజున ఏదో రకంగా ప్రజలను ఏదో డైవర్ట్ చేద్దామన్న ఇదితో పాపం ఏదో ఒకటి ప్రయాసపడి వచ్చారు కాబట్టి అందులో అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చాలా బాగా బ్రహ్మాండంగా చేశారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన అలా మాట్లాడారు అనమాట. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక రకమైన కామెంట్ చేశారు, సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయట్లేదు, సారా వ్యాపారం చేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అట్లా అంటే ఈయన ఏమన్నా పార్ట్నర్గా ఉన్నాడా ఏంటండి? అది ఊరికే ఏదో ఒకటి మాట్లాడేసి అంటే రాజకీయ జ్ఞానం లేకుండా ఊరికే వేగ్గా మాట్లాడేసి నిన్న మొన్నటిదాకా ఏమన్నాడంటే మా వాలంటీర్స్ని ఆయన ఏదో సెంట్రల్ నిఘా వర్గాలన్నీ కూడా అంటండి ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయంట. వాలంటీర్స్ అందరూ కూడా ఏదో డేటాను అమ్మేస్తున్నారంట, లేకపోతే మహిళల్ని అక్రమ రవాణా చేసేస్తున్నారంట. ఇవన్నీ ఈయనకి తెలిసిపోయినాయి అంట. ఆ స్టేట్మెంట్తోనే తెలుస్తుంది కదా ఆయనకి అంత పరిజ్ఞానం ఉన్నది అనేది. ఇంకా ఆయన గురించి మనం కొత్తగా మాట్లాడుకునేది ఏముందండి? అంటే మేడం, గోపాలపురంలో మీరు గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు కూడా ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. అదే టీడీపీ కూడా అదేవిధంగా ప్రయత్నిస్తూ ఉంది. ఖచ్చితంగా గోపాలపురం ఖచ్చితంగా టీడీపీకి గెలుస్తుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎట్లా ఉండబోతుంది పోటీ ఎప్పట్లానే ఉంటుందండి. పోటీ అంటే వాళ్ళ పార్టీ నుండి వాళ్ళ కేడర్ అంతా వాళ్ళు రెడీగా ఉంటారు, మా కేడర్ మేము రెడీగా ఉంటాం. అంటే మేము జగనన్న పాలనలో అంటే 2019 ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది చెప్పాం. 2019 నుండి ఇప్పటి వరకు కూడా చెప్పినవి చెప్పనివి కూడా చేసి చూపించారు మా జగనన్న. ఈ రోజున ప్రజల మధ్యకి గర్వంగా తల ఎత్తుకుని వెళ్ళి మేము ఇది చేసామని చెప్పగలే ధైర్యాన్ని మాకు జగనన్న ఇచ్చాడు. సో ఆ ధైర్యంతోనే మేమంతా కూడా ఏం చేసామన్నది చెప్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాం. మాకంటూ ఒక చెప్పుకోవడానికి మా జగనన్న ఇచ్చిన పాలన ఉంది, వాళ్ళకైతే అదేమీ లేదు. ఎంతసేపు కూడా 2014లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాల్లో ఒకటి కూడా నెరవేర్చలేదు. అన్నీ మోసపూరితంగానే ప్రజలను మోసం చేసి ఆ రోజున అధికారంలోకి వచ్చారు. ఈ రోజున ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అందుకే తెలుగుదేశం వాళ్ళకి కొంచెం భయంగా ఉంది పాపం. అందుకనే నిన్న మొన్నటి వరకు జనసేనని తెచ్చుకున్నారు, ఏదో ఒక ప్రభంజనం వస్తుందని ఎదురు చూశారు, ఎక్కడ ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీని కూడా తెచ్చుకున్నారు. అంటే ఇంతమందిని పొత్తులతో వస్తేనే కానీ జగనన్నని ఎదుర్కోలేమన్న విషయం వాళ్ళకి అర్థమైందంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. వైఎస్ఆర్సీపీని సింగిల్గా ఎదుర్కోలేక టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఎన్ని పొత్తు పెట్టుకున్నా సరే ఖచ్చితంగా ప్రజలంతా మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 170 సీట్లు సాధిస్తామని చెప్పి హోంమంత్రి తానేటువంటి ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. స్టంటితో మన టీవీ బెంగళూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.